హాయ్ నమస్కారం. నేను మీ జి దినేష్ పాటిల్, హైకోర్టు యందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఈరోజు మీ అందరితో పంచుకునేటువంటి వీడియో ప్రభుత్వ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసు పెట్టవచ్చునా లేదా అనే అంశం మీద నేను మాట్లాడదలుచుకున్నాను. ఈ వీడియోలు ఏవైతే నేను చేస్తున్నానో ప్రజలకు చట్టాల మీద న్యాయం పట్ల అవగాహన రావాలని, ప్రజలందరినీ న్యాయపరంగా చైతన్యవంతులను చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను చేస్తున్నాను. మిగతా ఏ ఉద్దేశంతో కాదు. నా యొక్క వీడియో కానీ నేను కానీ న్యాయస్థానం ముందు ఎటువంటి బాధ్యత వహించబోము. ఇది కేవలం సమాచార నిమిత్తం కొరకు మాత్రమే చేస్తున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు మన వీడియోలో వెళ్దాం. ఈరోజు ఉన్నటువంటి అంశం వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులు మీద కేసు పెట్టవచ్చునా లేదా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. నేటి సమాజంలో డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు పాలకులు. ఒకప్పుడు రాజులు పరిపాలించేవాళ్ళు, కానీ ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు ఈరోజు మనల్ని పాలిస్తున్నారు. అలాంటి ప్రజాపాలకులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ పరంగా వారికి కొంత హెల్ప్ చేయడానికి, మనకు సేవ చేయడానికి, ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రజాసేవకులుగా కొంతమందిని రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా వారిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దే ఆర్ కాల్డ్ యాజ్ పబ్లిక్ సర్వెంట్స్. దీని గురించి ప్రస్తావన పబ్లిక్ సర్వెంట్స్ని ఎవరెవరు అంటారో కొన్ని చట్టాల్లో ఉన్నాయి. అలానే మనం ఈరోజు క్రిమినల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సెక్షన్ 21 ఆఫ్ ఐపీసీలో పబ్లిక్ సర్వెంట్స్ ఎవరెవరిని పిలుస్తారు అనే కీలకం మొత్తం క్లియర్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉందండి. అయితే ఈరోజు స్పెషల్గా మనం చూసుకున్నట్టయితే కింద స్థాయి బంట్రోతు నుండి పై స్థాయి వరకు అందరూ తెలిసి ఒక దురాశతోని ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తున్నారు. అందులో కొంతమంది సిన్సియర్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. వారికి నా సలాం తెలియజేసుకుంటూ, అయితే ఎవరైతే తప్పుడు ఉద్దేశంతో పనులు చేస్తున్నారో, తప్పుడు డబ్బులను ఆశించి కానీ, తప్పుడు ప్రాపర్టీని ఆశించి కానీ ఎవరైతే చట్ట కార్యక్రమాలకు తెలిసి కూడా అతిక్రమింపబడుతున్నారో వారి మీద క్రిమినల్ కేసు పెట్టవచ్చునా లేదా అనేది అంశం. అయితే ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెట్టుకున్నా కూడా పబ్లిక్ సర్వెంట్ ఎవరనేది సెక్షన్ 21 ఆఫ్ ఐపీసీలో ఉంది. అది అయితే నేను ఈరోజు, ఎందుకంటే మనము ప్రతిసారి ఈరోజు కాలంలో భూ సమస్య అని చాలా ఉంది కాబట్టి ఆ భూ సమస్యకు సంబంధించినంత వరకు మాత్రమే నేను ప్రభుత్వ ఉద్యోగుల మీద కేసు పెట్టవచ్చునా లేదా అనే విషయాన్ని నేను ఈరోజు మాట్లాడబోతున్నా. అయితే భూ సమస్య అనేది ఏదైతే ఉందో ఆల్రెడీ చెప్పాను, సుమారు 60 నుండి 80 వరకు భూ సమస్యలు ఉన్నాయని చెప్పేసి. కానీ ఈ భూ రికార్డు ఏదైతే ఉందో ఆర్ఓఆర్ యాక్ట్ అనుసరించి మాత్రమే భూ రికార్డుని తయారు చేయడం జరుగుతుంది. ఈ భూ రికార్డులో ఎటువంటి తప్పులు జరుగుతాయంటే, మనకు తెలియకుండానే రాత్రి ఒక పట్టేదారు కాలం నుండి వేరే వాళ్ళకి పట్టా మార్చేస్తారు. ఒక్కొక్కసారి పేర్లో మార్పులు వచ్చేస్తాయి రాత్రి. తర్వాత ల్యాండ్ ఎక్స్టెంట్లో కూడా మార్పులు వచ్చేస్తాయి. మీకున్నటువంటి 1B రికార్డులో కూడా మార్పు వచ్చేస్తుంది. ఇలా ఊరికేనే రెవెన్యూ రికార్డ్ని మార్చడం ఒక పరిపాటి సాధారణం అయిపోయింది ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో. కానీ నిజంగా చెప్పాలంటే ఆర్ఓఆర్ యాక్ట్ పాత చట్టం ద్వారా కొన్ని పరిమితులు ఉన్నాయండి. ఏ విధంగా అమెండ్మెంట్ చేస్తారు, ఏ విధంగా డిలీషన్ చేస్తారు, ఏ విధంగా ఒక పేరు మ్యూటేషన్ కావాలంటే ఏ విధంగా పోవాలి అనేది క్లియర్గా లాలో చెప్పడం జరిగింది. కానీ ఆర్ఐ గారు కానీ, విఆర్ఓ గారు కానీ, లేదా ఎంఆర్ఓ గారు కానీ ఇలాంటి స్థాయి అధికారులందరూ ఎంతో కొంత ఆశించి, లేకపోతే పలుకుబడులకు లొంగో, రాజకీయ బలానికి లొంగో రాత్రి మొత్తం పేర్లు మార్చేసి ఎటువంటి రికార్డు ఉండదండి. మార్చే ప్రక్రియడానికి ఎటువంటి రికార్డు ఉండదు. కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో పట్టా మ్యూటేషన్ కోసం ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఆ ప్రొసీజర్ ప్రకారంగా పోయిన తర్వాత ఎంఆర్ఓ గారు ఆ ప్రొసీడింగ్కి నంబర్ ఇచ్చిన తర్వాత అందులో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నారో, కన్సల్ట్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నోటీస్ ఇచ్చిన తర్వాత పూర్తి విచారణ చేసిన తర్వాత మాత్రమే రెవెన్యూ రికార్డులు అనేది మ్యూటేషన్ కానీ మార్పులు చేర్పులు చేయాలి. అలా జరగట్లేదు. నిజం చెప్పాలనుకుంటే ఈరోజు 100%లో 20% ఇలాంటివే ఉన్నాయి.
ఎటువంటి కారణాలు లేకుండా పలుకుబడితోనో రాజకీయ అంగబలంతోనో లేకపోతే ఏదో ఒక ఆశించో రెవెన్యూ రికార్డులు అన్నీ తారుమారైపోయినాయండి. అయితే మనం ఒకవేళ ఎంఆర్ఓ గారి దగ్గర పోయి ఇది ఏం సార్ మాది రాత్రి కడితే చేంజ్ అని చెప్పేసి, ఎలావయ్యా నువ్వు వెళ్ళు, ఆడియో ఆఫీస్ ఉంది లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ఉంది పోయి చూసుకో అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విధంగా చెప్పడం వల్ల కూడా వాళ్ళకు ఒకటి అలవాటు కూడా అయిపోయిందండి నిజం చెప్పాలనుకుంటే. వాళ్ళు ఏమంటారంటే పోవయ్యా ఆడియో దగ్గర అప్పీల్ వేసుకో లేదా కలెక్టర్ గారి దగ్గర రివిజన్ వేసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే నిజం చెప్పాలని అనుకుంటే చట్టం ప్రకారంగా ఒకవేళ మార్పులు చేర్పులు చేయాలని అనుకుంటే వారి దగ్గర ఒక పటిష్టమైన ప్రణాళిక ఉంటుంది, ఆచరణలో పెట్టడానికి లా ఉంటుంది. ఆ లాని తెలిసి కూడా కావాలని ఒక దురుద్దేశంతో, ఒక ప్రస్ఫుటమైనటువంటి ఉద్దేశంతో నాకు పలుకుబడి ఉండేటువంటి వ్యవస్థల మీద నాకు ఏదో ఒకటి ఆశించి డబ్బులకు లొంగిపోయి ఈ విధంగా పేర్లు మార్పులు చేయడం జరుగుతుంది. అయితే ఇటువంటి ఎన్ని చేసినా కూడా వాళ్ళు మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో కొంతమంది అవినీతి వాళ్ళ ఆఫీసర్ల వలయంలో చిక్కుకొని కూడా అరెస్ట్ అయిన సందర్భాలు చూసినాం. కొంతమంది ఇక ప్రజలకు కోపం వస్తే కొన్ని సంఘటనలు కూడా చూసినాం. కానీ నేను ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకునేది ఒకటే, మీరు చట్టాన్ని చేతిలో తీసుకోకండి. చట్టం ఒక అద్భుతమైన చట్టం మన అందరికీ అందింది. ఆ చట్టం ద్వారా మన యొక్క ప్రాథమిక హక్కులను మనం రక్షించుకుందాం. సమయం కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ పకడ్బందీగా మనం అమలు చేస్తే మాత్రం మనకు ఖచ్చితంగా ఒక సత్ఫలితాలను ఇస్తుంది. కానీ చట్టాన్ని మనం చేతిలో తీసుకున్నట్టయితే మనం రేపటి రోజున జైలుకు పాడై మనము జైలుకు పోయి మన జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళని అవుతాం అనుకుంటూ చట్టంలో కీలకంగా కొన్ని సెక్షన్లు కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఇంతకుముందు ఉన్నటువంటి ఆ సెక్షన్లు కూడా చెప్తున్నాను. ఒకవేళ ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ లాని తెలిసి కూడా ఆ లాని డిజోబే చేసినట్టయితే, ఆ డిజోబే ఎందుకు చేస్తున్నాడు, ఒక వ్యక్తి హానిని కలిగించడానికి చేసినట్టయితే సెక్షన్ 166 ఆఫ్ సెక్షన్ 166 ఆఫ్ ఐపీసీ ద్వారా ఆయన మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలానే ఒకవేళ ఆయన ఒక ఇన్కరెక్ట్ డాక్యుమెంట్ని ఫ్రేమ్ చేసినట్టయితే, ఆ ఇన్కరెక్ట్ డాక్యుమెంట్ ద్వారా వేరొక వ్యక్తి యొక్క హాని కలిగినట్టయితే, ఆ వ్యక్తికి హాని కలిగినట్టయితే అలాంటి వ్యక్తి కూడా సెక్షన్ 167 ఐపీసీ ద్వారా కేసు తీసుకునే అవకాశం ఉంటుంది. సెక్షన్ 166లోనేమో పనిష్మెంట్ వచ్చేసి సింపుల్ ఇంప్రిజన్మెంట్ 1 year ఆర్ ఫైన్ ఆర్ బోత్. అదే సెక్షన్ 167 ఐపీసీ ప్రకారంగా 3 సంవత్సరాల జైలు శిక్ష, ఫైన్ లేకపోతే బోత్. ఇదండి. అయితే దీన్ని ఏ విధంగా కోర్టులో వేయాలి, ఏ విధంగా వేస్తే మనం ఇచ్చేస్తాము. కానీ దీనికంటే ముందు కోర్టులో వేయాలని అనుకుంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉండేదండి. కోర్టు ఏ విషయంలో కగ్నిజన్స్ తీసుకుంటుంది, అలానే వారి మీద పడ్డటువంటి నిందలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఏ విధంగా ప్రాసిక్యూషన్ చేయాలనేది సెక్షన్ 197 ఆఫ్ సిఆర్పిసి ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఆ సెక్షన్ 197 సిఆర్పిసి ఏం చెప్తుందంటే, ప్రాసిక్యూషన్ ఆఫ్ జడ్జెస్ అండ్ పబ్లిక్ సర్వెంట్స్. ఎవరెవరి మీద మేము ప్రాసిక్యూట్ చేయగలుగుతామంటే న్యాయమూర్తి మీద కానీ, మెజిస్ట్రేట్ మీద కానీ, పబ్లిక్ సర్వెంట్ అంటే విచ్ ఇంక్లూడ్స్ ద డెఫినేషన్ గివెన్ అండర్ సెక్షన్ 21 ఆఫ్ ఐపీసీ. అయితే ఈ చట్టంలో ఏముందంటే సెక్షన్ 197 సిఆర్పిసి ప్రకారంగా ఎవరైతే ఒకవేళ వారి మీద నిందపడిందో, వారి మీద ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళు ఇమ్మీడియట్లీ డిస్మిస్ కాకుండా ముందుగా వాళ్ళ పై అథారిటీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత, విచారణ జరిగిన తర్వాత, ఆ విచారణలో ఉన్నటువంటి రిపోర్టు ప్రకారంగా మీకు శాంక్షన్ వచ్చినట్టయితే అప్పుడు మీకు కోర్టుకు వెళ్ళాలని చెప్పేసి సెక్షన్ 197 ఆఫ్ సిఆర్పిసి చెప్తుంది. అయితే ఈ సెక్షన్ 197 సిఆర్పిసి కింద పోవాలనుకుంటే ఖచ్చితంగా ఆ పబ్లిక్ సర్వెంట్ కానీ, జడ్జి కానీ తన యొక్క అఫీషియల్ డ్యూటీని డిశ్చార్జ్ చేసే సందర్భంలో కానీ, డిశ్చార్జ్ చేయబోతున్న సందర్భంలో మాత్రమే ఇది అట్రాక్ట్ అవుతుంది 197 సిఆర్పిసి. కానీ ఆయన మీద కేసు వేయాలనుకుంటే మాత్రం ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ అ మ్యాండేటరీ. ఇది అయితే దీంట్లో కూడా ఎలా ఉంది అంటే, ఆ సెక్షన్ 197లో సబ్ క్లాజ్లో ఏముందంటే,
ఒకవేళ ఆ వ్యక్తి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీ అయింది అనుకోండి, డ్యూరింగ్ హిస్ అఫీషియల్ డ్యూటీ డిశ్చార్జింగ్ అఫీషియల్ డ్యూటీ యూ హ్యావ్ టు అబ్టైన్ ది పర్మిషన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయింది అనుకోండి, యూ హ్యావ్ టు అబ్టైన్ ది శాంక్షన్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్. ఇఫ్ ద ఆర్మడ్ ఫోర్సెస్ దెన్ సెంట్రల్ గవర్నమెంట్. ఇలా ప్రతి ఒక్క రూల్ ప్రొసీజర్ దాంట్లో 197లో ఇమిడి ఉంది. అలానే ఇక్కడ దీని గురించి చెప్పుకోవాలని వస్తే అంటే ఈ శాంక్షన్లు కానీ ఆర్మడ్ ఫోర్సెస్ కానీ ఇట్లాంటివి ఏమి ఉంటాయంటే ఆర్టికల్ 356 భారత రాజ్యాంగం అనుసరించి కూడా శాంక్షన్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో 197 సిఆర్పిసిలో ఇంతకుముందు శాంక్షన్ ఫ్రమ్ ది ఒక కేసు ప్రభుత్వ ఉద్యోగి మీద కానీ ఒక జడ్జి మీద పెట్టాలని అనుకుంటే ఖచ్చితంగా సెక్షన్ 166 అండ్ 167 మీద పెట్టాలనుకుంటే ఖచ్చితంగా దే నీడ్ ఎ శాంక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. బట్ 2019 అనేది చాలా కీలకం. అది అప్పటి వరకు ఎలా అయిపోయింది అంటే ఈ సెక్షన్ 197 ఏదైతే ఉందో ఇట్స్ అంబ్రెల్లా ఆఫ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండేది. అంటే ఇవన్నీ తేలవాలి, ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి, పై ఆఫీసర్లు దాని మీద జియో చేయాలి, శాంక్షన్ చేసి కోర్టుకి వెళ్ళాలి, కోర్టులో ఇంకా మళ్ళీ కంప్లైంట్ ఇవ్వాలి, కంప్లైంట్ ఇచ్చి దీన్ని రుజువు చేయాలి. అంటే ఇట్ విల్ టేక్ ఇన్ సో మచ్ టైం. దీని ద్వారా ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఒక తప్పు చేసిన వ్యక్తి అలవాటు అయిపోతాడు కాబట్టి ఆ తప్పుని మళ్ళీ చేయాలనే ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఒక కేసు జరిగిందండి. ఆ కేసు ఏంటంటే SHO CBI ACB బెంగళూరు వర్సెస్ BA శ్రీనివాసన్ అండ్ అదర్స్. ఇది 2019 సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఏముంది అంటే నంబర్ కూడా చెప్తాను, అలాగే నా డిస్క్రిప్షన్లో క్లియర్గా రాస్తా ఈ కేసు గురించి. క్రిమినల్ అపీల్ నంబర్ 1837/2019లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏం చెప్పింది అంటే 197 సిఆర్పిసి ఒకవేళ కోర్టు కగ్నిజన్స్ తీసుకున్నా లేకపోతే వేయాలనుకున్నా కూడా పబ్లిక్ సర్వెంట్ ప్రాసిక్యూట్ చేయాలనుకున్నా కూడా దెర్ ఈజ్ నో పర్మిషన్ టు ఫైల్ క్రిమినల్ కేస్ అగెయిన్స్ట్ ది గవర్నమెంట్ ఆఫీసర్స్ అని చెప్పేసి మనకు తీర్పిచ్చింది. దీని ద్వారా ఏంటంటే ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ అవసరం లేదని చెప్పేసి తెలియజేయడం జరిగింది సుప్రీంకోర్టు. అయితే ఈ కేసులు మనము ప్రభుత్వ అధికారుల మీద ఏ సందర్భంలో మనం కేసు పెట్టవచ్చు అని మనం ఒకవేళ చూసినట్టయితే, ఒక సాదాగా భూ సమస్యల మీద చూసినట్టయితే మనకు MRO గారు కానీ విఆర్ఓ గారు కానీ RI కానీ ఎలా చేస్తారంటే ఒక పేరు మీద ఉన్నటువంటి పట్టా రాత్రికి రాత్రే మార్చి వేరే వాళ్ళ పేరు మీద ఇష్యూ చేయడం, లేదా మన పేరు మీద ఉన్నటువంటి భూములు వేరే వారి పేరు మీద రాయడం, దాని తర్వాత వేరే వారు పొజిషన్లో ఉన్నట్టు సర్టిఫికెట్ ఇవ్వడం, దాని తర్వాత 1B రికార్డు ఏదైతే ఉందో వేరే వారి పేరు మీద ఇచ్చేస్తారు. ఇలాంటివి సందర్భాల్లో ఏవైతే ఉంటాయో ఇవి ఏదైతే ఉందో అంటే ఈ సందర్భము పబ్లిక్ సర్వెంట్ ఆఫీసర్లు MR ఆఫీసులో ఈ విధంగా ఎందుకు చేస్తారంటే ఒకటి ఏంటంటే కావాలనే ఒక ఉద్దేశంతో చేస్తారు. రెండవది ఏంటంటే ఫోర్జరీ ద్వారా కానీ కూడా చేయొచ్చు. అంటే పేపర్లు అక్కడ ఉన్నటువంటి సంతకాలు చేసి కానీ చేయొచ్చు, లేదా పేపర్లు తారుమారు చేయడం, లేదా మొత్తం డాక్యుమెంట్స్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మ్యానిపులేట్ చేయడం. నిజం చెప్పాలని అనుకుంటే నిజంగా అండి నా దగ్గర చాలామంది క్లయింట్స్ వచ్చారు, మీ పేరు వేరే వారి పేరు మీద ఏ విధంగా మ్యూటేషన్ ఎక్కింది అని, ఏ విధంగా ప్రొసీడింగ్ ఏ విధంగా ఇదైంది అని చెప్పేసి అడిగితే అక్కడ ఆ రిమార్క్ కాలం పహానీలో రిమార్క్ కాలం ఉంటుందండి 31 కాలం నెంబర్లో. అక్కడ వాళ్ళు రాయాలి ఖచ్చితంగా. పేరు మ్యూటేషన్ చేసినప్పుడు సర్కిల్ చేసేసి దాని పేరు మీద ఎవరి పేరు అయితే ఎక్కిస్తున్నారో వారి పేరు రాసేసి రిమార్క్ కాలంలో ఏం రాయాలి అంటే యాజ్ పర్ ది ప్రొసీడింగ్ నెంబర్ సో అండ్ సో వీఆర్ చేంజ్డ్ ఆర్ మ్యూటేటెడ్ అనేది రాయాలి. అలా రాయకుండా జస్ట్ ఓన్లీ ఏదో ఇట్లా చెరిపేసి దిద్దేసి దాని తర్వాత ఇది పెట్టేసి ముద్ర కొట్టేసి ఇచ్చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ ప్రొసీజర్. దీని ద్వారా కూడా మనం వాళ్ళ మీద కేసులు వేయొచ్చు. ఇలాంటివి నా దృష్టిలోకి వచ్చినప్పుడు కూడా నేను చాలామందికి అడ్వైజ్ చేసింది ఏంటంటే మనకు ముందు రెవెన్యూ రికార్డ్ రావాలి. రెవెన్యూ రికార్డు అంటే ఆ పహాని కానీ లేకపోతే 1B రికార్డు కానీ ఏదైతే ఉందో పట్టా పాస్బుక్ కానీ ఇట్లాంటివి రికార్డ్ రావాలంటే ముందు సమాచార హక్కు చట్టం కింద మనం అడగాల్సిన అవసరం ఉంటుంది. ఏ ప్రొసీడింగ్ ద్వారా మీ యొక్క పేరు మ్యూటేషన్ అయిందనే వివరాలు మనం తెలుసుకోగలిగితే వీలైతే మనం అప్పీల్కి వెళ్ళొచ్చు, లేకపోతే రివిజన్ బై వే ఆఫ్ ది రివిజన్ మనం వెళ్ళొచ్చు, అవకాశం ఉంది 6 యాక్ట్ పాత చట్టం కింద. అయితే ఇవన్నీ ఇచ్చినా కూడా అయితే ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2019 తర్వాత ఈ సిస్టమ్ అనేది చేంజ్ అయింది.
అంతకుముందు శాంక్షన్ ఫ్రమ్ ది పర్మిషన్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ మ్యాండటరీ ఉండే ఒక పబ్లిక్ సర్వెంట్ మీద కానీ జడ్జి మీద కానీ కేసు వేయడానికి. బట్ 2019లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో నో పర్మిషన్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫైల్ ఏ క్రిమినల్ కేస్ అగెన్స్ట్ ది పబ్లిక్ సర్వెంట్స్ అనేది తీర్పు వచ్చిన తర్వాత మనం చేసే అంశాలు ఏదైతే ఉందో, మనం చేయాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో సింపుల్గా ఏం చేయాలి అంటే ప్రైవేట్ కంప్లైంట్ ఏదైతే ఉందో కోర్టులో పెట్టాలి. సెక్షన్ 166, 167 డాక్యుమెంట్ రిలేటెడ్, 167 డాక్యుమెంట్ రిలేటెడ్ ఫ్రేమింగ్ ఆఫ్ ది ఇన్కరెక్ట్ డాక్యుమెంట్. ఒకవేళ ఆయన డిజర్వింగ్ ది లా అంటే లా ఏదైతే ఉందో దాన్ని అనుసరించి చేయకపోతే 166 కింద మనం కేసు పెట్టవచ్చు. ఇట్స్ ద కోర్ట్ విల్ టేక్ కన్విజన్స్ అండర్ ది సెక్షన్ 197 ఆఫ్ సిఆర్పిసి. అయితే ఇక్కడ ఒకవేళ మనము ఇంతకుముందు ఉన్నటువంటి ఈ 2019 కంటే జడ్జ్మెంట్ కంటే ముందు ఏం చేస్తుండే అంటే మనం ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేసిన తర్వాత అప్పటివరకు యాక్షన్ తీసుకోకపోతుండే. ఎందుకంటే ఇట్స్ నీడ్ పర్మిషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ కన్సర్న్. ఇఫ్ ద ఎంప్లాయీస్ వర్క్స్ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్ దెన్ సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ ఆఫ్ ఇండియా అయితే సెంట్రల్ గవర్నమెంట్, అదర్వైజ్ స్టేట్ అయితే స్టేట్ గవర్నమెంట్, ఈ విధంగా ఉంటుండే. అయితే ఈ నీడ్ పర్మిషను మళ్ళీ ఇంకా కోర్టులో రుజువు చేసుకోవడం ఇవన్నీ పెద్ద ప్రాసెస్ అవుతుంది కాబట్టి మళ్ళీ తప్పులు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది పర్మిషన్ అనేది తీసేశారు సుప్రీంకోర్టు 2019లో. అయితే ఇప్పుడు 2019 నుంచి మనం ఒకవేళ ప్రతి ప్రభుత్వ అధికారి మీద ఒకవేళ తెలిసి తప్పు చేసినట్టయితే, ఆయన అఫీషియల్ డ్యూటీని డిశ్చార్జ్ చేసేటప్పుడు తెలిసి తప్పు చేసినట్టయితే సెక్షన్ 197 సిఆర్పిసి 2019 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుసరించి సెక్షన్ 166 అండ్ 167, 167 అంటే డాక్యుమెంట్ విత్ రిలేటెడ్ ఐపీసీ ప్రకారంగా మనం కేసు పెట్టవచ్చు. అయితే ఇది ఎలా ఫైల్ చేయాలి, ఏ విధంగా ఫైల్ చేయాలంటే ముందు, ఎందుకంటే మనకు ఏదైనా కూడా ఒక లీగల్ ఫార్మాట్ అనేది ఉండాలి. ఒక అధికారి తప్పు చేశాడు అనుకోండి, అధికారి తప్పు చేసిన తర్వాత ఎప్పుడైనా కూడా మన కేసులో బలం ఉండాలంటే ఆ పైన అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారికి ఒక కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంప్లైంట్ ఎలా ఇస్తారంటే బై హ్యాండ్ ఒకవేళ ఇచ్చినట్లయితే అక్కడ కన్సర్న్ ఒకవేళ డిపార్ట్మెంట్లో ఎక్నాలజ్మెంట్ ఏదైతే మనం ముద్రలు కొట్టి ఇచ్చేస్తారో ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి ఎక్నాలజ్మెంట్ తీసుకోండి. లేదా మీరు ఇంకొక విషయం ఉంది, ఒకవేళ మీరు రిజిస్టర్ పోస్ట్ విత్ ఎక్నాలజ్మెంట్ చేయండి. ఏ ప్రభుత్వ ఆఫీస్కైనా మీరు ఒకవేళ రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా కూడా, అప్లికేషన్ పెట్టాలనుకున్నా కూడా, పై అధికారులకు దరఖాస్తులు ఇవ్వాలన్నా కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా విత్ ఎక్నాలజ్మెంట్ డ్యూ అని చెప్పేసి ఒకవేళ లెటర్ పంపించినట్టయితే రేపటి రోజున ఆ డాక్యుమెంట్ కోర్టు యందు మార్కింగ్ చేయడానికి సులువు అవుతుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటాను. జాగ్రత్తగా వినండి ఈ విషయం. ఖచ్చితంగా ఆర్పిఐడి చేస్తే మీకు రేపటి రోజున కోర్టులో ఆ డాక్యుమెంట్ మార్కింగ్ కావడానికి ఆవశ్యకత, దాని ఎవిడెన్షియల్ వాల్యూ చాలా ఉంటుందండి. ఇదొకటి. దాని తర్వాత ఏ అధికారి అయితే ఇది చేశాడో, తప్పు చేశాడో తెలిసి ఉద్దేశపూర్వకంగా ఆ అధికారి మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వండి. ఒకవేళ అధికారి తీసుకుపోయినట్టయితే ఎస్పీ గారి దగ్గర, జిల్లా పోలీస్ అధికారి దగ్గర తీసుకెళ్ళేసి ఒకవేళ అప్పటికీ యాక్షన్ తీసుకోకపోతే డైరెక్ట్ సెక్షన్ 200 సిఆర్పిసి రెడ్ విత్ సెక్షన్ 190 అండ్ సిఆర్పిసి ప్రకారంగా ఒకవేళ కేసు దర్జీ చేసినట్టయితే సెక్షన్ 197 సిఆర్పిసి ద్వారా కగ్నిజన్స్ తీసుకుంటారు కోర్టు వాళ్ళు. ఇది ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ కేసు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఒకటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. అది ఏంటంటే ఒకవేళ ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, లేకపోతే పోలీస్ ఆఫీసర్ కానీ, లేకపోతే జడ్జి గారు కానీ, మిగతా వాళ్ళు ఎవరైనా కానీ ప్రభుత్వ అధికారులు వాళ్ళు ఒకవేళ తప్పు చేసి మీకు హాని కలిగించినట్టయితే వారి డెసిగ్నేషన్ మీద కాకుండా వారి పేరు మీద దరఖాస్తు పెట్టండి. కంప్లైంట్లో వారి పేరు, వాళ్ళ ఫాదర్ పేరు, వాళ్ళకి సంబంధించిన అడ్రస్ పర్టికులర్స్ మీద మీరు పెట్టినట్టయితే అది బాగుంటుంది. ఒకవేళ ఆయన కింద అధికారులు ఎవరైనా ఈ తప్పులో భాగమైనట్టయితే వారి పేర్లు కూడా రాసి కూడా కేసు పెట్టినట్టయితే అది బలంగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇదే ఒకటే, ఎవరైతే ఎంఆర్ఓ అని పేరు రాయకుండా ఎంఆర్ఓ గారి పేరు మీద కేసు పెట్టండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎల్లయ్య తండ్రి గారి పేరు, ఆయన ఎంఆర్ఓ, పలానా ఎంఆర్ఓ ఇంతే ఇక్కడ నుంచి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పేసి రాసి పెడితే ఆ పర్సనల్గా పెట్టే అవకాశం ఉంటుంది. పర్సన్ నాట్ ఇన్ డెసిగ్నేషన్ అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంకొకటి ఏంటంటే నేను మీ అందరికీ చెప్పేది ఒకటే విషయము, సింపుల్గా మనం ఏది చేసినా కూడా ఈ రోజుల్లో ప్రతి రెవెన్యూ రికార్డు ప్రతిదీ ఏదైతే ఉందో మ్యానిపులేటింగ్ కానీ లేకపోతే ఈ విధంగా అవ్వడం మనం చాలా చూసాం. అయితే కొత్తగా వచ్చిన చట్టం ప్రకారంగా మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉందండి. అయితే ఈ యాక్ట్లో ఏముందంటే యాజ్ పర్ సెక్షన్ 8 ఆఫ్ ది తెలంగాణ పట్టేదారు పాస్బుక్ యాక్ట్ 2020 ప్రకారంగా
ఫ్రాడ్యులెంట్ ఇష్యూ ఆఫ్ ది పట్టేదార్ పాస్బుక్ అండ్ కమ్ టైటిల్ డిడ్ టు ఫర్ గవర్నమెంట్ ల్యాండ్స్. ఒకవేళ ప్రభుత్వ భూమికి సంబంధించి ఒకవేళ ఫ్రాడ్యులెంట్గా ఎవరికైనా పట్టేదార్ పాస్బుక్ కానీ టైటిల్ డీడ్ కానీ ఇచ్చి ఉన్నట్టయితే వారి మీద సెక్షన్ 8 ప్రకారంగా వారి మీద రెవెన్యూ ఎంఆర్ ఆఫీసుల మీద ఎవరైతే రెవెన్యూ ఆఫీసర్స్ కానీ విఆర్ఓ గారు కానీ ఆర్ఏ గారు కానీ వారి మీద క్రిమినల్ యాక్షన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి కొత్త చట్టం 2000 తెలంగాణ చట్టం 66 చట్టం 2020 ప్రకారంగా తెలియజేస్తుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేటి సమాజం మారాలన్నా కూడా ప్రజలకందరికీ సేవ చేయడానికి ప్రజాసేవకులు ఉన్నారు. వీరి యొక్క నిర్వహణ కానీ బాధ్యతలు కానీ ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ప్రజలకు మీరు సేవకులుగా పనిచేస్తున్నారు కాబట్టి నిజంగా గవర్నమెంట్ ఈ ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థలు ప్రభుత్వ ఆఫీసర్లకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ వారి యొక్క సేవలను అటు ప్రభుత్వం ద్వారా మేము పొందడం కానీ నిజం చెప్పాలనుకుంటే ప్రభుత్వానికి లేకపోతే ప్రజలకు మధ్యన వారధిలాగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో కొంత అవినీతికి పాల్పడుతూ నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థను కొంచెం భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అవినీతిని ఒకవేళ అవినీతి చేసినట్టయితే వాళ్ళు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా వారు పెనలైజ్ అవుతారు. అలాగే ఎవరైతే ఈ విధంగా అవినీతి లేని సమాజం రావాలనుకుంటే ప్రతి ఒక్కరిలో ప్రతి ప్రజల్లో ఒకవేళ తప్పు చేస్తే రెవెన్యూ ఆఫీసర్లు కానీ ప్రభుత్వ అధికారులు ఎవరైనా తప్పు చేస్తే మా మీద కేసు పెట్టే అధికారం ప్రజలకు ఉందని తెలవాలి అని అనుకుంటే ఇది దాదాపు మీకు తెలిసిన ఫ్రెండ్స్లో కానీ మీకు తెలిసిన రిలేటివ్స్లో కానీ మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ విషయం షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి అవినీతి నిర్మూలన వ్యవస్థను మనము ప్రక్షాళన చేయాలనుకుంటే ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయండి. రేపటి రోజున ప్రభుత్వ వ్యవస్థలో కూడా మనం మార్పును చూడవచ్చు. ఇలా అయితేనే మనం రేపటి రోజున మనం అనుకున్నటువంటి బంగారు తెలంగాణ కూడా మనము ఇది చేయవచ్చు. ఎట్ ద సేమ్ టైం బంగారు తెలంగాణనే కాదు అవినీతి లేని సమాజాన్ని కూడా మనం సృష్టించవచ్చు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ వీడియో ద్వారా నేను ఈ విషయాలు చెప్పి మళ్ళీ చూడండి. వీలైతే అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది లాక్డౌన్ ఉంది కాబట్టి దయచేసి అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్ళకండి. వీలైతే బయటకు వెళితే ముఖానికి మాస్కులు పెట్టుకోండి. అలానే శానిటైజేషన్ చేసుకోండి. 2 మీటర్ల సామాజిక దూరం భౌతిక దూరాన్ని పాటించండి. అలాగే మీ చుట్టుపక్కల ఎవరైనా బీదవాళ్ళు కానీ ఎవరైనా ఇది ఉన్నట్టయితే వారికి ఆర్థికంగా కూడా సహాయం చేయండి. మీ తోటి వారిలో ఎవరికైనా రక్తం కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వారికి అన్ని రకాలుగా సహాయం అందిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ వకీల్ సాబ్ జి దినేష్ పాటిల్ సైనింగ్ ఆఫ్.